మై ఫేవరెట్ విలేజ్ స్టైల్ కొర్రమీను చేపల పులుసు రెడీ టు ఈట్. వావ్, స్మెల్ చూస్తుంటే మజా వస్తున్నది. ముందు నాకు హెడ్ పీస్ కావాలి. హెడ్డా? అరే మొద్దు నుంచి నా హెడ్ తిన్నావు నువ్వు, ఇప్పుడు ఇంకేం హెడ్ తింటావు? కానీ ఇవర్ వండుకొని తింటున్నాము. మేము టేస్ట్ చేసి ఎలా ఉందో ఒకసారి మేము ముందు చెప్తాము, ఇంకా లేట్ చేయలేము. థ్యాంక్ యూ. ముక్క సూపర్ नाइस, वाओ, मज़ा आ गया. वाह, ऊपर कल्याणी, गुड प्रिपरेशन. థ్యాంక్ యూ. సూపర్ గుమగుమలాడే కొర్రమీను పులుసుతో. నాటు చేపలలో చాలా తెలివికల్ల చేప ఇది కొర్రమీను అనేది. గాలానికి కూడా ఒక్కొక్కసారి చిక్కదు. ఇది ఓన్లీ బుట్టలు పెడతాం, బుట్టల వాటికి దొరుకుతుంది. లేకుంటే వాటర్ మొత్తం అయిపోయాక దొరుకుతుంది ఈ చేపలు. ఇది చాలా ఇంటెలిజెంట్ ఫిష్. మన రూరల్ ఫిష్లో తెలంగాణలో ముఖ్యంగా కొర్రమీను చాలా బాగుంటుంది. ఓకే, ఫైనల్గా వీటిని మేము చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాము, కర్రీ చేయడానికి. సో ఇవి ఎక్కువగా బురదలో ఉండటం వల్ల వీటికి చర్మం మొత్తం చాలా జిగురుగా ఉంటుంది, చేతికి పట్టుకోవడానికి కుదరదు. అందువల్ల వీటికి మన కట్టెల పొయ్యితో వండుకున్న పొట్టు ఉంటుంది, బూడిద. ఈ బూడిదని మనం దీనికి ఇట్లా అప్లై చేసుకొని బండ మీద వేసి రుద్ది ఈ స్కిన్ పొలుసులన్నీ పోయేలాగా బాగా రుద్ది ఈకలతో ఒకరు కట్ చేసుకొని అప్పుడు మనం వీటిని ప్రిపేర్ చేసుకుంటాము. అప్పటి వరకు లేకపోతే ఇవి మనకి పట్టుకోవడానికి రాదు, వీటికి జిగురుగా ఉంటుంది కాబట్టి వీటికి స్కిన్. సో మేము బూడిద రాసి ప్రిపేర్ చేశాను. తర్వాత వీటిని పొట్టు తీసాక పులుసులు పోయినాక ఈకలతో ఒకరు కట్ చేసి దీన్ని నేను పీసెస్గా కట్ చేస్తాను. రాసుకొని ఇలా పులుసులు పోయేలాగా రుద్దుకొని ఈ స్పూన్తో తీసుకొని దీన్ని పులుసులు పోయేలాగా ఇలా చేసినట్టు తర్వాత వీటిని ఈ స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం ఇలా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా నాకు కూడా తెలియదు, నేను కూడా ఫస్ట్ టైం ఇవి చేయడం. మా నాన్న వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఇప్పుడు పెద్ద ఏజ్డ్ కాబట్టి చేయలేరు కాబట్టి ఇప్పుడు నేనే చేస్తున్నాను. ఇప్పుడు ఇవి ఎట్లా చేయాలో మా అమ్మ నాకు చెప్తుంది, ఇది ఇట్లా ఇట్లా అని చెప్పి అన్నీ చేస్తున్నాను. లేకపోతే యాక్చువల్గా ఇవి మేము అక్కడ ఇచ్చి చేయించుకొని వస్తాము. ఊర్లో కాబట్టి మనం ఏం చేసినా ఎంజాయ్గా ఉంటుంది. సో నేను కూడా ఇది ప్రొఫెషనల్గా కాకుండా ప్రాక్టీస్ చేస్తున్నాను పొట్టు తీయడం. ఇంకెప్పుడు ఈ చేపలు ఇప్పుడు ప్రిపేర్ చేసేది నేను విలేజ్ స్టైల్లో అనమాట. సిటీలో లాగా కాదు, అక్కడ రెడీమేడ్గా మనకు చేస్తారు. ఇక్కడ మనకి కన్వీనియంట్గా ఉండేది ఏంటంటే కత్తిపీట. ఈ కత్తిపీటలతోనే మనము విలేజ్లో ఇవి చేస్తాం. ఫస్ట్ వీటిని ఇలా ప్రిపేర్ చేసుకున్నాక వాష్ చేసుకొని మళ్ళీ మనం వాటిని వాటర్తో ఉప్పుతో చేస్తాము. ఈ విధంగా ఆల్రెడీ మనం మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్నది. ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చాము. ఇలా వీటిని ఉప్పేసుకొని వీటిని రెండు వైపులా ఇట్లా చేసి ఏదైతే బూడిద రాసామో ఆ జిగురు మొత్తం పోవడానికి ఉప్పు వల్ల ఆ మొత్తం మగ్గి మొత్తం పోతుంది. పోయినప్పుడు మనకి చేప ఫ్రెష్గా తాజా ఉంటుంది, నీసు వాసన అనేది రాదు ఉప్పు వల్ల. అందువల్ల మేము ఉప్పు వేసి ఇప్పుడు ఎలా కావాలో అలా మనం ఇప్పుడు కసుకోవాలి. మేమైతే కొర్రమీను పులుసు కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకుంటూ ఆర్గాన్స్ అన్ని వేసుకొని ఇంతసేపు మనం ప్రిపేర్ చేసుకున్న ఫిష్ ఆల్రెడీ ఫైనల్గా కర్రీ చేయడానికి రెడీ చేసి పెట్టాము. వీటిని ఇట్లా మొత్తం వాష్ చేసుకున్నాక ఫైనల్గా ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా నీట్గా చేపలు చూడండి ఎంత గట్టిగా మృదువుగా ఉన్నాయో, కొబ్బరి కొడుకల్లాగా ఉన్నాయి. నల్లగా బ్లాకిష్ లేకుండా మనం రుద్దుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు మేము పొయ్యి కూడా రెడీ చేసుకున్నాము. ఇక్కడ ఇప్పుడు మేము వంట చేయడానికి ప్రిపేర్ అవుతున్నాము. ఫైనల్గా మేము తయారు చేసుకున్న కొర్రమీను చేపలని మా విలేజ్ స్టైల్లో కట్టెల పొయ్యి మీద మా ఇంట్లో ప్రిపేర్ చేసింది. ఆల్రెడీ పొయ్యి కూడా సిద్ధం చేసింది. చూడండి,
పక్కన మా మేనత్త కూడా కూర్చుంది చూడండి. ఆమె మాకు సలహా ఇస్తుంది ఎట్లా చేయాలో కొర్రమీను చేపల పులుసుని. ముందుగా ఉల్లిపాయలు వేస్తుంది మా ఆవిడ. ఎక్కువగా ఆయిల్ ఉండకూడదండి. మా అత్తతో పాటు మా అమ్మ కూడా వచ్చింది. ఇద్దరు కలిసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మా ఆవిడకి షేర్ చేస్తున్నారు. కొర్రమీను చేపల పులుసు ఎట్లా చేయాలన్నది. యాక్చువల్గా అత్త ఏమంటుందంటే అల్లం పేస్ట్ డైరెక్ట్ ముక్కలకి పెట్టుకుంటే బాగుంటుంది అంటుంది. కానీ మా దగ్గర టైం లేక మేము ముక్కలకి పెట్టలేదు, డైరెక్ట్ మా ఆవిడ. ఓకే, ఇప్పుడు మంచి ఇది చేపల పులుసులాగా అనిపించట్లేదు నాకు, చేపల పచ్చడిలాగా అవుతుంది ఇప్పుడైతే. మరి పులుసు ఎప్పుడు అవుతుందో తెలియదు. మా అత్త, మా అమ్మ, మా ఆవిడ ముగ్గురు కలిసి చేస్తున్నారు. నాకేమో ఆకలి దంచి కొడుతుంది. చివరిగా కొంచెం మెంతి పొడి వేసుకొని మూత పెట్టుకోవాలి.